అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉండడంతో మదనపల్లెపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే షాజహాన్ భాషా చిన్నబాబు మధ్య వివాదం నడుస్తోంది. ఇదే క్రమంలో నీరుగట్టువారిపల్లిలో తెలుగు యువత రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి దుకాణం రేకుల షెడ్డును ఎమ్మెల్యే వర్గీయులు ధ్వంసం చేశారని చిన్నబాబు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 2 కార్లు 10 బైకుల్లో వచ్చి ధ్వంసం చేసినట్టుగా స్థానికులు అంటున్నారు. దుకాణం ముందున్న సీసీ కెమెరాలు సైతం దుండగులు ఎత్తుకెళ్లినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ సర్కిల్లో చిన్నబాబు బ్యానర్లు సైతం గుర్తులేని వ్యక్తులు చించేశారు. వరుస ఫిర్యాదులు రావడంతో డీఎస్పీ కొండయ్య ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితి పరిశీలించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి తమ్ముడు నాకెప్పుడు కూడా కష్టకాలంలో చాలా రోజుల నుంచి నిలబడినాడు. ఇతన్ని బెదిరిస్తే ఈ మదనపల్లిలో మేమంతా బెదురుతామని ఆయన మనుషులు రాత్రి 1 గంట సమయంలో అతనికి సంబంధించిన షాప్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే ఉండే మనుషులకు, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ రండి, డైరెక్ట్ అటాక్ వస్తాంగిని చిల్లర ప్రేక్షాలేంటి ఇవన్నీ కూడా వదిలిపెట్టమని సందర్భంగా తెలియజేస్తున్నా. మార్నింగ్ పార్టీతో మాట్లాడినాం, ఎస్పీ గారితో మాట్లాడినాం, డీజీ గారితో మాట్లాడినాం. దీనికి సంబంధించినటువంటి ఎవడైనా పాల్గొని ఉంటే వాళ్ళందరినీ సాయంత్రం లోపల సబ్ జైలు రిమాండ్ పెట్టాలని కోరుకున్నాం. ఎట్టి పరిస్థితిలో మదనపల్లిలో మీరు భయపెట్టాలంటే మమ్మల్ని కాదు భయపెట్టాలి సార్. ఫస్ట్ మీరు మీ నాయకుడు మీరు సరిగా ఉండారో చూసుకోండి. మీరు చేస్తున్నటువంటి అవినీతిని ఎత్తి చూపుతున్నారనే మా పిల్లల మీద మీరు ఇచ్చేస్తున్నారు. దమ్ముంటే రాండి, నేనుండా, నా మీదకి రాండి. ఇంకెవ్వరిని కూడా మేము కూడా వదిలిపెట్టమని సందర్భంగా హెచ్చరిస్తాను. ఈ అల్లకోళ్ళు ఎవరు లేరు. ఆయనకు వెనకంటే వచ్చిన కాంగ్రెస్ వైసీపీ బ్యాచ్ ఉంది. తెలుగుదేశంలో ఎవరు ఈ పని చేయరు. జరుగుతున్న పరిణామాలను తాజా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతర్. రవివర్మ, ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ, ఏం చెప్తున్నారు? ఉద్రిక్తత చెలరేయకుండా ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ చేపట్టారు పోలీసులు? ఎస్ఐటి మీరు చెప్పినట్టుగా మదనపల్లిలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ఎమ్మెల్యేకి అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2 వర్గాలుగా విడిపోయారు. గత పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీరామ్ చిన్నబాబు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ వస్తున్నారు. ఒక సైన్యంగా నిలబడి కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి షాజహాన్ భాషను ఎమ్మెల్యేగా ప్రకటించి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొన్ని సమావేశాల్లో తన వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది మదనపల్లిలో అని చెప్పేసి పేర్కొనడంతో వారి మధ్య విభేదాలు అయితే నెలకొన్నాయి. ఈ విభేదాలు చిలికి గాలివాన్గా మారింది. గత శనివారం రోజున మదనపల్లి పీటీఎం వద్ద శ్రీరామ్ చిన్నబాబు లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే తను వేసినటువంటి లేఅవుట్ను చదును చేసే క్రమంలో అలాగే మట్టి తోలుకోవాలని చెప్పేసి సంకల్పించి స్థానికంగా ఉన్నటువంటి కొండ చర్య దగ్గర ఉన్నటువంటి మట్టిని తోలుతున్న క్రమంలోనే ఎమ్మెల్యే దీన్ని గుర్తించి అంటే ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి ఎవరు తోలమన్నారు, దీనికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి వాహనాలను నిలబెట్టి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుమతులు లేనటువంటి ట్రాక్టర్ని లారీని సీజ్ చేయించారు ఎమ్మెల్యే గారు. అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేస్తున్నాము, శ్రీరామ్ చిన్నబాబుది తనది అని తెలిసినా కూడా ఎమ్మెల్యే కావాలని ఆపారని చెప్పేసి శ్రీరామ్ చిన్నబాబు ఎంఆర్ఓ దగ్గరికి అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి సీజ్ చేసినటువంటి వెహికల్ని కొద్దిగా దౌర్జన్యంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడిన తీరుని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అనుచరులు మొబైల్ ద్వారా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో మరింత దూరం పెరిగింది, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే పెరిగాయి. ఈ క్రమంలోనే గత రాత్రి ఒక సోషల్ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేదానికి వెళ్తున్నటువంటి శ్రీరామ్ చిన్నబాబుని కొంతమంది ఎమ్మెల్యే వర్గ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, దాడి చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు. అయితే తన ఎమ్మెల్యే మీద దుర్భాషలాడాడు, పరుష పదజాలతో దూషించాడు దీని కారణంగానే దాడి చేయాలని చెప్పేసి సంకల్పించారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ గుంపునైతే చెదరగొట్టారు, ప్రశాంత వాతావరణం నెలకొల్పారు. అయితే అప్పటికీ చల్లారినటువంటి ఎమ్మెల్యే వర్గ అనుచరులు తన కదిరి మార్గంలో ఉన్నటువంటి టీడీపీ తెలుగు యువత జిల్లా నాయకుల యొక్క షాప్ మీద దాడి చేసి షాప్కి ఉన్నటువంటి రేకుల్ని వాటినన్నింటిని కూడా తొలగించారు. ఈ క్రమంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, నిగురుగప్పిన నిప్పులా తయారైంది అక్కడ మదనపల్లిలో వాతావరణం. దీన్ని గుర్తించినటువంటి డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కబెట్టి మదనపల్లిలో 30 యాక్ట్ అమలు చేస్తున్నాము, ఎవరు కూడా
ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోకూడదు, దాడులకు ప్రయత్నించకూడదు అని చెప్పేసి పదే పదే అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తన మీద కక్ష కట్టి ఎమ్మెల్యే అనుచరులు కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు, దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, ఎమ్మెల్యే తీరు సరిలేదని చెప్పేసి గత కాసేపటి క్రితం ప్రెస్ మీట్లో శ్రీరామ్ చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. అయితే ఇది ఏ స్థాయి ఏ దారి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి. అయితే దీని మీద అధిష్టానం జోక్యం చేసుకొని ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడితే తప్ప మదనపల్లిలో ప్రశాంత వాతావరణం నెలకొనే పరిస్థితి అయితే లేదని చెప్పి ఇప్పుడున్న అక్కడ వాతావరణాన్ని బట్టి స్పష్టమవుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.